హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన బాడీలో ఎక్కువగా బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకున్నప్పుడు బాడీ వెయిట్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. అయితే ఈ అధిక బరువుని సింపుల్గా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసుకొని మన ఇంట్లోనే ఎలా ఈ బాడీ వెయిట్ని రెడ్యూస్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి మీ హెవీ వెయిట్ని రెడ్యూస్ చేసుకోవడం కోసం ఫస్ట్ రెమెడీ గురించి తెలుసుకుందాం. దానికోసం మనకు కావాలి యాపిల్ సైడర్ వెనిగర్, 1 ఫుల్ లెమన్, తేనె. ఫస్ట్ ఒక గ్లాస్లో గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్స్ యాపిల్ సైడర్ వెనిగర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 ఫుల్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ హనీని యాడ్ చేసుకోవాలి. హనీని మీరు ఆప్షనల్గా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు రాగా ఈ యాపిల్ సైడర్ వెనిగర్ని ఇంకా లెమన్ జ్యూస్ని మిక్స్ చేసుకొని తీసుకోలేకపోతున్నారు అనుకుంటే మీరు హనీని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు హనీని స్కిప్ చేయొచ్చు. సో ఇలా మనకి యాపిల్ సైడర్ వెనిగర్ని యూస్ చేయడం వల్ల యాపిల్ సైడర్ వెనిగర్లో మనకి అసిడిక్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది మీ బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని చాలా ఈజీగా కరిగించడంలో హెల్ప్ చేస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్ని వామ్ వాటర్లో మిక్స్ చేసుకొని మీరు ఈ డ్రింక్ని ఎవ్రీడే ఈ డ్రింక్ని మీరు యాడ్ చేసుకున్నట్లయితే మీ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది రెడ్యూస్ అవుతుంది. మీ బాడీలో ఉన్న థైస్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర మీ టమ్మీ ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవ్వడానికి యాపిల్ సైడర్ వెనిగర్ బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో మనం లెమన్ జ్యూస్ని యాడ్ చేయడం వల్ల లెమన్ జ్యూస్ని కూడా మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేసి మీ డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అందువల్ల మీ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఈజీగా కరుగుతుంది. సో దానివల్ల మీ టమ్మీ ఫ్యాట్ అనేది కూడా కరగడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇలా కనుక మీరు ఎవ్రీడే పడగడుకున ఈ జ్యూస్ కనుక తీసుకున్నట్లయితే మీ టమ్మీ ఫ్యాట్ తగ్గుతుంది. మీ థైస్ దగ్గర, చేతుల దగ్గర, ఇంకా నెక్ దగ్గర ఉన్న ఫ్యాట్ కూడా మీరు రెడ్యూస్ చేసుకోగలుగుతారు. ఓవరాల్ బాడీ వెయిట్, కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. ఈ వాటర్ని మీరు రెగ్యులర్గా కనుక తీసుకున్నట్లయితే మీ హెవీ వెయిట్ అనేది మీరు రెడ్యూస్ చేసుకోగలుగుతారు. హెవీ వెయిట్ని తగ్గించుకోవడం కోసం చాలామంది చాలా రకాలుగా బయట దొరికే ప్రోడక్ట్స్ని యూస్ చేస్తూ ఉంటారు, కానీ అవి మనకి ఎంతో హామ్ని చేకూరుస్తూ ఉంటాయి. దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. అంటే మీకు వేరే సీరియస్ ప్రాబ్లమ్స్ లైక్ అంటే వీక్నెస్ కానీ, లేదంటే అనీమిక్ అయిపోతారు, లేదంటే నరాల వీక్నెస్, లేదంటే బోన్స్ వీక్నెస్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో అందువల్ల మీరు ఫస్ట్ న్యాచురల్ ప్రోడక్ట్స్ని యూస్ చేసుకొని ఈ హెవీ వెయిట్ని తగ్గించుకునే ప్రాసెస్ని మీరు స్టార్ట్ చేయాలి. అదే గనక మీరు ఇవి 2 సింపుల్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ అంటే మనకి ఈజీగా యాపిల్ సైడర్ వెనిగర్ ఇంకా లెమన్ జ్యూస్ అనేది మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల ఈ 2 సింపుల్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసుకొని మీరు ఈజీగా మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు. సో ఇలా మీరు ఈ డ్రింక్ తీసుకుంటూ కూడా మీ డైట్లో కొన్ని చేంజెస్ని తీసుకొచ్చుకోవాలి. అంటే ఆయిలీ ఫుడ్ని కొంచెం తగ్గించుకోవాలి, స్పైసీ ఫుడ్ని తగ్గించాలి, హెల్తీ డైట్ని ఎక్కువగా తీసుకోవాలి. అంటే మీ డైట్లో మీరు ఎవ్రీడే గ్రీన్ వెజిటేబుల్స్ ఇంకా ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. మీరు డేలో 7 to 8 లీటర్స్ వాటర్ మ్యాక్సిమం తీసుకోవాలి. ఇలా కనుక మీరు రెగ్యులర్గా మీ హెల్త్ని కేర్ తీసుకుంటూ ఈ డ్రింక్ని తీసుకుని అండ్ మీరు ఒకవేళ పాసిబుల్ అవుతే మీరు ఎవ్రీడే 20 to 30 మినిట్స్ వరకు నార్మల్ ఏదన్నా ఎక్సర్సైజ్ని ఇంక్లూడ్ చేసుకోండి. అంటే యోగా అయినా, వాకింగ్ అయినా, లేదంటే ఏరోబిక్స్, ఏ రకమైన బాడీ ఎక్సర్సైజ్ని మీ డైలీ లైఫ్లో మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇలా కనుక మీరు ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మీ బాడీలో ఉన్న హెవీ వెయిట్ తగ్గడం వల్ల మీరు యాక్టివ్గా, ఎంతూజియాస్టిక్గా ఇంకా హెల్తీగా ఉండగలుగుతారు. సో ఇలా కనుక మీరు ఎవ్రీడే ఫాలో అవ్వినట్లయితే మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకొని మీరు చిన్న చిన్న చేంజెస్ తెచ్చుకుంటూ ఇలా కనుక మీరు ఫాలో అయినట్లయితే మీ బాడీ వెయిట్ అనేది తగ్గుతుంది అండ్ మీరు హెల్తీగా ఉండగలుగుతారు. సెకండ్ రెమెడీ, దీనికోసం కావాలి గ్రీన్ టీ, దాల్చిన చెక్క పౌడర్, తేనె, 1 ఫుల్ లెమన్. ఫస్ట్ ఒక గ్లాస్లో గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ఈ గ్రీన్ టీ ప్యాకెట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మీరు ఈ గ్రీన్ టీని ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర గ్రీన్ టీ బ్యాగ్ అవైలబుల్ లేకపోతే మీరు గ్రీన్ టీ పౌడర్ని కూడా మీరు వాటర్లో వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు మరిగించుకున్నట్లయితే మీకు గ్రీన్ టీ ప్రిపేర్ అవుతుంది. ఇలా మీరు గ్రీన్ టీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ టీ బ్యాగ్ని
హాట్ వాటర్లో డిప్ చేసి 2 మినిట్స్ ఉంచాలి. 2 మినిట్స్ తర్వాత మనకి గ్రీన్ టీ అనేది ప్రిపేర్ అవుతుంది. గ్రీన్ టీలో మనకి హెర్బల్ లీవ్స్ ఎక్కువగా యాడ్ చేస్తారు. అందువల్ల ఇది మీ టాక్సిన్స్ని ఫ్లష్ అవుట్ చేయడంలో బాగా హెల్ప్ చేస్తుంది. బ్యాడ్ టాక్సిన్స్ అనేది మనకి ఈజీగా రిమూవ్ అవడానికి మనకు గ్రీన్ టీ అనేది హెల్ప్ చేస్తుంది. అందువల్ల మీ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఈజీగా కరుగుతుంది. మీకు వెయిట్ లాస్ అనేది కూడా బాగా జరుగుతుంది. దీన్ని యూస్ చేయడం వల్ల ఇది మీ టమ్మీ ఫ్యాట్ని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ మీకు హెల్దీ వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. గ్రీన్ టీని మీరు రెగ్యులర్గా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే ఎవ్రీడే ఏదో ఒక టైంలో మార్నింగ్ కానీ లేదంటే ఆఫ్టర్నూన్ కానీ లేదంటే నైట్ పడుకోబోయే ముందైనా మీరు ఈ గ్రీన్ టీని తీసుకోవచ్చు. ఇలా కనుక మీరు తీసుకున్నట్లయితే మీ హెవీ వెయిట్ అనేది ఈజీగా మీరు రెడ్యూస్ చేసుకోగలుగుతారు. ఇలా మీరు గ్రీన్ టీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రీన్ టీలో మనం దాల్చిన చెక్క పౌడర్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ తేనెని యాడ్ చేసుకోవాలి. తేనెను మీరు ఆప్షనల్గా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు తేనెని యాడ్ చేసుకోకుండా ఈ జ్యూస్ని తీసుకోగలుగుతున్నారు అనుకుంటే మీరు తీసుకోవచ్చు. లేదు మీరు తేనెని యాడ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మీరు ఆప్షనల్గా ఈ తేనెని యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు గ్రీన్ టీలో దాల్చిన చెక్క పౌడర్ని ఇంకా లెమన్ జ్యూస్ని తేనెని మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం దాల్చిన చెక్కని యాడ్ చేసాం. దాల్చిన చెక్కలో మనకి మెటబాలిజం సిస్టమ్ని ఇంక్రీజ్ చేసే ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇది మీ డైజెషన్ సిస్టమ్ని చాలా ఫాస్ట్గా బూస్టప్ చేస్తుంది. సో అందుకని మీ బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మనకి ఈజీగా రెడ్యూస్ అవుతుంది. దాల్చిన చెక్కని మీరు ఎవ్రీడే మీ ఫుడ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు రాగా కూడా మీరు దాల్చిన చెక్కని తీసుకోవచ్చు. ఇలా కనుక మీరు తీసుకున్నట్లయితే మీ బాడీలో ఉన్న మెటబాలిజం సిస్టమ్ అనేది ఎక్కువగా వర్క్ చేస్తుంది. అప్పుడు మీ డైజెషన్ ప్రాపర్గా ఉంటుంది. అందువల్ల బాడీ కొలెస్ట్రాల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది చాలా ఈజీగా మీకు రెడ్యూస్ అవుతూ వస్తుంది. ఇలా మీరు దాల్చిన చెక్క పౌడర్ని గ్రీన్ టీలో కనుక మిక్స్ చేసుకున్నట్లయితే ఇది మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ని డీటాక్సిఫై చేయడంలో చాలా ఎక్కువగా ఫాస్ట్గా పనిచేస్తుంది. సో ఇలా మీరు ఇందులో లెమన్ జ్యూస్ని యాడ్ చేయడం వల్ల లెమన్ జ్యూస్ కూడా మీ బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ విధంగా ఈ జ్యూస్ని మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది మీరు మార్నింగ్ పడగడుపున తీసుకోవాలి. ఒకవేళ పాసిబుల్ అయితే మీరు నైట్ డిన్నర్ అయిన తర్వాత 1 అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈ డ్రింక్ని తీసుకోవచ్చు. ఇలా మీరు డైలీ 2 టైమ్స్ ఈ జ్యూస్ని తీసుకున్నట్లయితే మీరు మీ బాడీ వెయిట్ని తగ్గించుకోగలుగుతారు. మీ బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, మీ టమ్మీ ఫ్లాట్ అనేది అవుతుంది అండ్ మీ థైస్లో ఇంకా హ్యాండ్స్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేసుకొని మీ బాడీ వెయిట్ని అనేది మీరు రెడ్యూస్ చేసుకోగలుగుతారు. సో ఇలా కనుక మీరు రెగ్యులర్గా చేసినట్లయితే మీ బాడీ వెయిట్ని మీరు ఈజీగా రెడ్యూస్ చేసుకోగలుగుతారు. సో బాడీ వెయిట్ని తగ్గించుకునే ప్రాసెస్ అనేది మనకి చాలా లాంగ్ టైం ప్రాసెస్. ఇది చాలా ఈజీగా ఒక్క డేలో 2 డేస్లో అయ్యే ప్రాసెస్ అనేది కాదు. మీరు ఏ ప్రాసెస్నైనా బాడీ వెయిట్ని తగ్గించుకోవడానికి ఏ డ్రింక్ని తీసుకున్నా కూడా అది మీ బాడీలో వర్క్ అవ్వడానికి మినిమం ఆ వర్క్ అనేది స్టార్ట్ అవ్వడానికి మినిమం 1 మంత్ పడుతుంది. సో మీరు ఏదైనా వెయిట్ లాస్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా వెయిట్ లాస్ డ్రింక్ స్టార్ట్ చేసినా కూడా మీకు పేషెన్స్ అనేది ఎక్కువగా ఇంపార్టెంట్. సో ఇలా కనుక మీరు ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మీకు రిజల్ట్స్ చూపించాలి అంటే మీకు 1 మంత్ పాటు కంపల్సరీగా అది మీ బాడీలో ఇండల్జ్ అయ్యి అది ఆ జ్యూస్ మీ బాడీకి అలవాటు అవ్వాలన్నా కూడా అది మీ బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేయాలన్నా కూడా మీకు 1 మంత్ పాటు ఆ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడానికే పడుతుంది. సో ఇలా ఒకవేళ 7 డేస్ అంటే రెగ్యులర్గా మీరు 1 to 2 డేస్ ఈ ప్రాసెస్ని చేసినట్లయితే 1 వీక్లో మీకు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. అంటే మీరు ఇంచెస్లో రెడ్యూస్ చేసుకోవచ్చు. అదే మీరు ఒకవేళ ఇదే ప్రాసెస్ని మీరు రెగ్యులర్గా కంటిన్యూ చేస్తూ 1 వీక్ 2 వీక్స్ 1 మంత్ పాటు మీరు కంటిన్యూస్గా మీరు ఈ డ్రింక్ని తీసుకున్నట్లయితే మీ 1 మంత్ తర్వాత మీరు ఒకవేళ బాడీ వెయిట్ని చెక్ చేసుకుంటే మీకు కంపల్సరీగా మీ బాడీలో ఇంచ్ టు మీకు రెడ్యూస్ అవ్వడం అనేది కంపల్సరీగా తెలుస్తుంది. సో అందుకని మీకు ఏదైనా వెయిట్ లాస్ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే మీకు పేషెన్స్ అనేది చాలా ఎక్కువగా ఇంపార్టెంట్. సో ఇలా మీరు 1 మంత్లో మీ బాడీ వెయిట్ రెడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు రెగ్యులర్గా ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వినట్లయితే మీకు ఈజీగా మీరు 2 మంత్స్ 3 మంత్స్లోనే చాలా ఎక్కువ కేజెస్ అనేది మీరు లూజ్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఇందాక నేను మీకు చెప్పినట్లు మీరు హెల్తీ లైఫ్ అనేది కొనసాగించాలంటే మీ డైట్లో ఇంకా లైఫ్ స్టైల్లో మీరు చేంజెస్ తెచ్చుకున్నట్లయితే ఇది మీ వెయిట్ని రెడ్యూస్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఇలా వెయిట్ని తగ్గించుకున్న తర్వాత మీరు రెగ్యులర్గా హెల్తీ లైఫ్ స్టైల్ని ఇంకా హెల్తీ డైట్ని ఫాలో అయినట్లయితే ఆ వెయిట్ లాస్ అనేది రెడ్యూస్ అయ్యి మీకు అదే వెయిట్లో మెయింటైన్ అవుతూ వస్తుంది. మీకు పెరగకుండా మీకు హెల్ప్ చేస్తుంది.
ఈ డ్రింక్ని కనుక మీరు రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మీ బాడీ వెయిట్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది అండ్ హెవీ వెయిట్ అనేది మీరు రెడ్యూస్ చేసుకోగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.